అదేవిధంగా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటల్లో కూడా పిల్లలు చాలా వింటుంటారు కాబట్టి మనం వినయ విధేయతలు అనేటటువంటివి మంచిగా నేర్పించాలి. అదేవిధంగా ఎన్నో కోట్లు ఉన్నా కూడా ముఖ్యం కాదు. పిల్లలకు వినయ విధేయతలే గొప్ప సంపద. ఎందుకొరకంటే వాళ్ళ భవిష్యత్తులో ముఖ్యంగా మన యొక్క క్రమశిక్షణ కానివ్వండి, మన యొక్క వినయ విధేయతలు కానివ్వండి, అవే మన జీవితానికి మార్గదర్శకం అవుతాయి. అంటే చిన్నప్పటి నుంచే మొక్కై వంగనిది మానై వంగున అంటారు పెద్దలు. అంటే చిన్నప్పటి నుంచి మనకు ఆ యొక్క క్రమశిక్షణ ఉంటే పెద్దగా అయిన తర్వాత కూడా అదే క్రమశిక్షణలో వెళ్తారు. అందుకోసం పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలన్నా, అదేవిధంగా మంచి మంచి ఉద్యోగాలు రావాలన్నా, పదవులు రావాలన్నా వస్తుంటాయి. కానీ క్రమశిక్షణ ఉంటే దేంట్లోనైనా కూడా మనం రాణించగలుగుతాం. క్రమశిక్షణ లేకపోతే ఎంత ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఎన్ని పదవులున్నా వ్యర్థం. ఎందుకొరకంటే మరియు ఆ యొక్క పద్ధతి లేకపోతే దేంట్లోనూ రాణించలేవు. పదవులు వచ్చినా వెళ్ళిపోతాయి, ఆస్తులు వచ్చినా వెళ్ళిపోతాయి, అంతస్తులు వచ్చినా వెళ్ళిపోతాయి. కానీ మన దగ్గర ఉండేటటువంటిది క్రమశిక్షణ, క్రమశిక్షణ, క్రమశిక్షణ. ఇవి ఏమీ లేకున్నా కూడా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుంటాం. అందుకోసం అది ఎప్పటి నుంచి రావాలంటే చిన్నప్పటి నుంచే రావాలి. ఆ చిన్నప్పటి నుంచే రావాలంటే మొదటగా ముఖ్యంగా తల్లిదండ్రులు, ఆ తర్వాత పాఠశాలకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత సమాజం. అంటే వీటిని అన్నిటిని అనుసరించుకుంటూనే పిల్లలు నడుచుకుంటారు. దీంట్లో ఏది కొరవడినా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మొదటగా తల్లిదండ్రులు చెప్తుంటారు, పిల్లలు మంచిగా ఉండాలని చెప్తారు. వాళ్ళ యొక్క ప్రవర్తన మంచిగా ఉండాలని తల్లిదండ్రులు పిల్లల యొక్క క్షేమాన్ని కోరుతారు. తర్వాత పాఠశాలకు వస్తారు. పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రులు ఏ విధంగా కోరుకుంటారో ఉపాధ్యాయులు కూడా అదే విధంగా కోరుకుంటారు. మరి పిల్లలు సమాజాన్ని చూస్తూ ఉంటారు. అదేవిధంగా మంచిగా చూసినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు, మంచి క్రమశిక్షణతో ఉంటారు. మరి తల్లిదండ్రుల మాట, ఉపాధ్యాయుల మాట పట్టించుకున్నటువంటి పిల్లలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అందుకొరకు పిల్లలకు కూడా మరీ తెలియజేస్తున్నాం, తల్లిదండ్రుల మాట వినండి, ఉపాధ్యాయుల మాటలు కూడా వినండి. మీ యొక్క దృష్టిని మంచి పనులు చేయాలి, మంచి క్రమశిక్షణతో ఉండాలి అనేటటువంటి ఆలోచనలు మీ లోపల ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మీ యొక్క జీవితంలో మంచిగా ఎదగలుగుతారు. అందుకోసం ఎవరైనా కూడా తల్లిదండ్రులు కానివ్వండి, మనకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయి అనేటటువంటిది పిల్లలకు ఎప్పుడు కూడా చెప్పవద్దు. మేము కష్టపడి బతుకుతున్నాం, మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నాం, అందుకోసం మీరు కూడా కష్టపడాలి అనేటటువంటి భావనను పిల్లల లోపల తేవాలి. అదేవిధంగా మంచి పద్ధతిలో ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది కూడా పిల్లలకు నేర్పించాలి. ఆ విధంగా నేర్పించినట్లయితే వాళ్ళ యొక్క కుటుంబం విలువలు అనేటటువంటివి తెలుస్తాయి, సమాజం విలువలు అనేటటువంటివి తెలుస్తుంటాయి. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ప్రేమాభిమానాలు తెలవడం వల్ల పెద్దగా అయిన తర్వాత కూడా అదే భావనతో మెలుగుతారు. ఆ
ఆస్తులు అంతస్తులు అంటే వాళ్ళు చదువుకొని వాళ్ళే సంపాదించుకుంటారు. కానీ మనం నేర్పేటటువంటిది వాళ్ళకు కష్టం విలువ తెలియజేయాలి. ఆ కష్టం విలువ తెలిస్తే వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా కష్టపడాలి అనేటటువంటి భావన వాళ్ళ లోపల కలుగుతుంది. మనం ఎందరో మహానుభావులను చూసుకున్నట్లయితే వాళ్ళు కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు కూడా చిన్నప్పుడు పేదరికంలో పుట్టినటువంటి వాళ్ళు. కానీ ఈనాడు గొప్ప గొప్ప వాళ్ళుగా తయారు కావడానికి వాళ్ళ యొక్క ఉపాధ్యాయులు కానివ్వండి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, ఈ సమాజం అన్నిటిని చూసే వాళ్ళు గొప్పవాళ్ళుగా తయారు కావడం జరుగుతుంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చూసుకున్నట్లయితే ఆయన చిన్నప్పుడు ఏదో ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. వాళ్ళ ఇంట్లో పెద్దగా చదువుకున్నటువంటి వాళ్ళు లేకపోయినా ఆయన చదువుకోవాలనేటటువంటి కోరిక కలిగి, అదేవిధంగా వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్నటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అదేవిధంగా ఆయన ఒక ఉపాధ్యాయుడిగా మొదట ఉన్నాడు. అంటే నాలాగే ఎవరు కూడా కష్టపడకూడదు, ప్రతి ఒక్కరు మంచిగా చదువుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో అందరికీ చదువును నేర్పించాడు. ఎన్నో పాఠశాలలను కూడా నిర్మించాడు. అంటే ఆయన ఆ విధంగా తయారు కావడానికి కారణం ఏంటంటే ఆయన అనుభవించినటువంటి కష్టాలు కానీ బాధలు కానివ్వండి, ఇవి ముఖ్యం. అంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదైనా ఒక పని చేయాలి అనేటటువంటి కోరిక అనేటటువంటిది కావాలి. అది మన మనసులో పుట్టాలి. నేను దేన్నైనా సాధిస్తాను అనేటటువంటి ఆత్మవిశ్వాసం మన లోపల కలగాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం దేనినైనా కూడా సాధిస్తాం. ఇప్పుడు విద్యార్థినీలు ఉంటారు, నేను మొదటి ర్యాంకులో పాస్ కావాలి, ఫస్ట్ ర్యాంకులో పాస్ కావాలి అనేటటువంటి కోరిక మన లోపల ఉండాలి. అంటే మళ్ళీ ఉట్టిగా అనుకుంటే కాదు, నేను ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలని అనుకుంటే కాదు. దాన్ని మనం సాధించాలంటే కష్టపడాలి, అహర్నిశలు కష్టపడాలి, చదవాలి. మా యొక్క తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు. అదేవిధంగా మా యొక్క ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి మాకు చదువు నేర్పిస్తున్నారు. వాళ్ళ యొక్క శ్రమను మేము గుర్తించాలి. ఏ విధంగానైనా కూడా మనం కష్టపడి చదవాలి, కష్టపడి ర్యాంకు తెచ్చుకోవాలి, వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచాలి అనేటటువంటి భావన పిల్లల లోపల కలగాలి. అంతేగాని ఏదో మా తల్లిదండ్రులు పాఠశాలలకు పంపిస్తున్నారు, ఏదో ఉపాధ్యాయులు చెప్తున్నారు, ఇంకా మేము ఏం వినాలి అనుకుంటే కష్టం. అది మీ లోపల రావాలి, పిల్లల లోపల అది ఉండాలి. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుంటారు, వాళ్ళ యొక్క శ్రమ ఏ విధంగా ఉంటుంది అనేది పిల్లలు గుర్తించాలి. ఎందుకంటే పెద్ద పిల్లలు అయి ఉంటారు కాబట్టి, చిన్నపిల్లలు అయితే పర్వాలేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి. వాళ్ళ పెద్ద పిల్లలు అయితే అన్నీ గుర్తిస్తుంటారు. వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంది, ఎన్ని బాధలు పడుతున్నారు, అదేవిధంగా ఎంత కష్టపడుతున్నారు తల్లిదండ్రులు, ఏ విధంగా చదివిస్తున్నారు అనే భావన వాళ్ళ లోపల వాళ్ళకు కలుగుతుంది, తెలుస్తుంది. మరి ఇన్ని తెలిసి కూడా తప్పటడుగులు వేయద్దు. మంచిగా చదవాలి, కష్టపడాలి, ఆ కష్టం విలువ తెలుసుకోవాలి. తెలుసుకొని మీరు మంచి ర్యాంక్ వచ్చిండ్రనుకో ఎంత సంతోషపడతారు మీకే తెలుస్తుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మనం ఇంత కష్టపడ్డాం కాబట్టి మంచి ర్యాంక్ వచ్చింది అనేటటువంటి భావన మీ లోపల కలిగి మీకే సంతోషం కలుగుతుంది. మళ్ళీ అంత సంతోషం కలగాలంటే మీరు కష్టపడాలి. కష్టపడితే మానవుడు దేనైనా సాధిస్తాడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టుగా మీరు మంచిగా చదువుకుంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు.
అంటే నేను ఎక్కువగా ఇటువంటి వీడియోలు చేస్తుంటా. ఎందుకంటే విద్యార్థులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా కష్టపడితే మనం దేన్ని సాధించలేము, దేన్నైనా సాధిస్తాం. కష్టపడకుండా ఏది రాదు మన దగ్గరికి. అందుకోసం కష్టాన్ని నమ్ముకోవాలి. అందుకోసమే విద్యార్థులకు కానివ్వండి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కష్టం విలువ తెలియజేస్తుంటారు. వినయ విధేయతలు నేర్పుతారు, మంచి సంస్కారాన్ని నేర్పుతారు, పెద్దవాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలో నేర్పుతారు. ఆ యొక్క సంస్కారం, వినయ విధేయతలు ఉంటే మీరు దేన్నైనా సాధిస్తారు. తల్లిదండ్రులను అగౌరవపరచవద్దు, వాళ్ళు చెప్పింది మంచిగా వినాలి. అదేవిధంగా పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులను అగౌరవపరచవద్దు, వాళ్ళు ఎందుకొరకు చెప్తున్నారు అనేటటువంటిది ఆలోచన చేయాలి. ఆ విధంగా చేసి మీరు అనుకున్నది సాధించాలంటే కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు. మనకు ఆకలి అయితే అమ్మని అడిగితేనే అన్నం పెడుతుంది, కానీ నువ్వు అడగంది అమ్మ అన్నం ఎట్లా పెడుతుంది? అమ్మ ఆకలి అవుతుందంటేనే పెడుతుంది. మళ్ళీ మీరు మంచిగా కష్టపడితేనే విజయాలను సాధిస్తారు, లేకపోతే సాధించలేరు. అందుకోసం ప్రతి ఒక్కదాన్ని కూడా ఆలోచన చేసి చేయాలి. కొంతమంది అనుకుంటుంటారు, అంటే తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడితే గొప్ప. తల్లిదండ్రులు అంటుంటారు, తల్లిదండ్రులు లెక్క చేయకుండా నీకేం తెలుసు అంటారు కొందరు పిల్లలు. మళ్ళీ తెలివందే నేను పాఠశాలకు పంపిస్తున్నారా? తెలివందే నీకు అన్ని సహాయ సహకారాలు చేస్తున్నారా? మళ్ళీ తల్లిదండ్రులు లేకపోతే మీరెక్కడ? ఉపాధ్యాయులు లేకపోతే చదివి ఎక్కడ? మళ్ళీ వాళ్ళకి తెలియంది ఎట్లా మీరు? మళ్ళీ ఇది గుర్తించాలి పిల్లలు. అందుకొరకే ముఖ్యంగా సంస్కారం, వినయ విధేయతలు, ఎవరితోనే ఎలా మాట్లాడాలి అనేటటువంటివి ముఖ్యం. క్రమశిక్షణ ఉంటే జీవితంలో దేన్నైనా సాధిస్తాం. క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.